దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయా సందర్భాల్లో మేము కలిసినప్పుడు మీరు మాతో చెప్పే మాటలు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. ఏ విధంగా మీరు ఆశీర్వదించబడుతున్నారో ఆ మాటలు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉన్నది అని అంటే అది సమాధానం. కుటుంబాలలో సమాధానాలేమి, అలాగే ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, లేకపోతే ఒక సహవాసంలో కావచ్చు, సమాధానాలేమి అనేది చాలా భయంకరమైన పరిస్థితి. సమాధానము కలిగినటువంటి స్థితి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. దావీదు తన కీర్తనలో రాస్తూ అంటూ ఉన్నాడు, 29వ దావీదు కీర్తన 11వ వచనంలో రాస్తూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును అన్నప్పుడు సమాధానముతో వారిని ఆశీర్వదించును అనే ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ తర్జుమాను మనం గమనిస్తే ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును అనే మాటను సమాధానముతో వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడు దావీదు జీవితంలో కలుగు చేసిన ప్రతి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని, దేవుడు దావీదు జీవితంలో తనను బలపరిచిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన ప్రజల పట్ల తనకున్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో రాస్తూ వస్తూ ఉన్నాడు. యెహోవా లేకపోతే దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును అంటున్నాడు. నిజమే, మన ప్రతి బలహీనతల్లో, ప్రతి కృంగిన స్థితిలో, ప్రతి నిరాశ నిస్పృహకు గురవుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యాన్ని, మానసిక బలాన్ని ఇచ్చేవాడు దేవుడు. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ఎంతగానో బలపరచబడతాం. అంత మాత్రమే కాదు ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానముతో వారిని ఆశీర్వదించును. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎక్కడ సమాధానలేమి ఉందో ఆ సమాధానలేమిలో సమాధానాన్ని పొందుకొనగలుగునట్లుగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. సమాధానలేమి ఆశీర్వాదకరము కాదు. అది కుటుంబమైనా, ఒక వ్యవస్థ అయినా, ఒక సంస్థ అయినా, ఏదైనా కావచ్చు. సమాధానలేమి మనకు ఆశీర్వాదం కాదు. ఇదిగో దేవుడు అంటున్నాడు, సమాధానముతో వారిని ఆశీర్వదిస్తాను, సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాను. నిజమే దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకుంటూ ఇతరులతో సమాధానకరమైనటువంటి సంబంధాలు మనం పొందుకోవటం అది గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ సమాధానలేమి కలిగిన స్థితి మన కుటుంబాల్లో కావచ్చు, మన సహవాసాల్లో కావచ్చు ఉంటున్నట్లయితే ఆ సమాధానలేమి నుండి మనం బయటకు రావాలి. అది ఆశీర్వాదం కాదు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు సమాధానముతో వారిని ఆశీర్వదిస్తాను. నిజమే ప్రభువా, నీవు నన్ను బలపరచగా నేను బలం పొందుకోనగలిగినట్లుగా కృప చూపించండి. మీరు మాకు సమాధానము అనుగ్రహిస్తూ ఉండగా మేము సమాధానాన్ని వెదకే వారంగా, సమాధానకరమైన సంబంధాలను నెలకొల్పుకునే వారంగా అటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా అని దేవుని పాదాల దగ్గర చేరదాం. ఆ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. సమాధానముతో వారిని ఆశీర్వదించును. దేవా, నీ సమాధానంతో మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా అని ఆయన పాదాల దగ్గరకు వద్దాం. ప్రార్థన చేద్దామా? నేను ప్రార్థిస్తూ ఉండగా మీరు నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మహిమగల రాజా, మమ్మల్ని బలపరచువాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
నా దేవా, మా వర్క్ ప్లేసెస్లో కావచ్చు, మా కుటుంబాలలో కావచ్చు, సమాధానాలేమి ఉన్నట్లయితే అది మాకు ఆశీర్వాదం కాదు అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా. సమాధానముతో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, సమాధానము కలుగ చేసి నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కనుక మీ సమాధానము మేము ఎప్పటికీ ప్రభు పొందుకుంటూ ఇతరులతో సమాధానకరమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకొనగలుగునట్లుగా అట్టి రీతిగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించమని, మీ సమాధానముతో మమ్మల్ని ఆశీర్వదించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.